రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. సినీ నటులను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రామ్ చరణ్తో పాటు సినిమా యూనిట్ బృందం అంతా కూడా మొత్తం రాజమహేంద్రవరం తరలి వచ్చారు. ఇప్పటికే జాతీయ రహదారి పక్కన కడి మండలం వేమగిరి వద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. భారీ వేదిక సిద్ధం చేసి సుమారు 1,00,000 మంది అభిమానులు వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా రూపొందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ మొత్తం చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు 110 అడుగులు పైగా ఎత్తున్న ఒక పెద్ద వేదిక సిద్ధం చేశారు. ఆ వేదిక వద్దకు మొత్తం చిత్ర బృందం అంతా కూడా తరలిరానుంది. ఈ వేడుకను చూసేందుకు గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చిత్ర బృందం రామ్ చరణ్తో పాటు దర్శకుడు శంకరు, నిర్మాత దిల్ రాజుతో సహా అందరూ కూడా వస్తున్నారు. వారందరినీ చూసేందుకు అభిమానులు చాలా ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఇక్కడ పకడ్బందీ అయితే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది పరిస్థితి తలెత్తకుండా పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారు. సుమారు 1000 మంది వరకు కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు. ముందు చిత్ర బృందం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. ఆయన సాయంత్రం 6:30 గంటల సమయానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తారు. ఆ తర్వాత నగరానికి వచ్చి కొద్దిసేపు సేదీరి ఆ తర్వాత ఇక్కడ వేదిక వద్దకు ఈవెంట్ జరిగే ప్రాంతానికి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ తొలిసారి భారీ ఈవెంట్, మెగా ఈవెంట్ రాజమండ్రిలో రామ్ చరణ్ కార్యక్రమం జరగటం, గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు అధిక సంఖ్యలో ఉండటంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చాలా ఆసక్తికరంగా మారింది. సాయంత్రం 7 గంటల తర్వాత మొత్తం బృందం అంతా కూడా ఇక్కడికి తరలి వస్తారు. ఆ తర్వాత పవన్ రానుండటంతో అభిమానులు అయితే ఆసక్తి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ గేమ్ చేంజర్ మెగా ప్రీమియర్ ఈవెంట్ వద్ద చాలా ఆసక్తి నెలకొంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.